ఇంకేం చేస్తున్నారు సార్ ఇంకా కమింగ్ ప్రెసెంట్ అయితే ఇంకా గుణశేఖర్ గారిది అవుతుందండి ఓకే యుఫోరియా అని డ్రగ్స్ బేస్ యుఫోరియా డ్రగ్స్ బేస్ మన భూమిక గారు మెయిన్ లీడ్ దాంట్లో కూడా ఒక మంచి ఇమోషనల్ ఫాదర్ అండి అంటే మనకు ఆల్రెడీ తెలిసిపోయింది అంటే చెప్పొచ్చు అందుకే ఆల్రెడీ డ్రగ్స్ మీద అది సో డ్రగ్ ఎవరికి ఫాదర్ మెయిన్ భూమిక గారు ఏంటంటే రీహాబిలేషన్ చేసే పర్సన్ అనమాట ఇలా డ్రగ్ ఎవరైతే అడిక్ట్ అవుతారో అంటే సెంటర్ ఉంటుందా రీహాబిలిటేషన్ సెంటర్ అనేది ఓవరాల్ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేసే విధంగా అనమాట ఓకే సో డ్రగ్ అడిక్ట్ ఎవరైతే అవుతుందో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అంటే ఒక సాధారణ మిడిల్ ఏజ్ కూడా కాదు బిలో పవర్టీ లెవెల్లో ఉన్న వ్యక్తి ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తి కూతురు దాంట్లో చిక్కుకొని చదువుకుంటుంది ఒక రేంజ్ వరకు మంచి టాప్ లెవెల్ వస్తుంది వచ్చిన తర్వాత సిటీకి వచ్చిన తర్వాత ఈ మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఎలా ఇదైపోతుంది అన్న దీని మీద ఉంటుంది కదా తర్వాత ఆవిడ ఎలా రికవర్ చేయడం అంత దాని మీద సో అమ్మాయి ఫాదర్ క్యారెక్టర్ బాగా ఇమోషనల్ ఫాదర్ క్యారెక్టర్ అంటే మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అమ్మాయి తండ్రి అమ్మాయి ఫాదర్ ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు అమ్మాయి లిఖిత అని లాస్ట్ టైం మిస్ తెలంగాణ ఏదో చేస్తుంది అమ్మాయి తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ కోర్ట్ అవుతుందండి సినిమా సంబంధించి అది వేరు గుణశేఖర్ గారిది వేరు ఇంకొకటి కోర్టు అంటే ప్రెసెంట్ అవుతున్న ప్రాజెక్ట్ సుకుమార్ గురించి మాట్లాడుకున్నాం గుణశేఖర్ గారిది ఇంకొక స్టైల్గా అదే అంటే ప్రతి డైరెక్టర్కి అంటే మీకు ఈ కైండ్ ఆఫ్ ప్రతి ఒక్కరు ఒక ఎన్సైక్లోపీడియా అనుకోవచ్చు అండి అంటే వాళ్ళ దగ్గర నుంచి చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి అంటే మనం స్వతహాగా వాళ్ళని చూసి మనం ఏమో ఒకటే అండి ఇప్పుడు మనం ఏంటంటే ఒక పర్సన్ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళకు ఉంటుంది ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది సో వాళ్ళ దగ్గర చాలా లెర్నింగ్ పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు అలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేశారని అంటే మామూలు విషయం కాదు కదండి ఇప్పుడు ఎవరైనా ఒకటి చేయడమే పెద్ద తతంగం నేను రుద్రమాపురం అని చెప్పి మేము ప్రొడక్షన్ చేశాను దానికే అసలు అంటే సినిమా అంటే ఏంటి మొత్తం చదివిసినట్టు అయిపోయింది అలాంటిది ఒక ప్రొడక్షన్ ఉంటుంది కదా అలాంటిది వాళ్ళు ఇన్ని సినిమాలు అందులో మీరు అన్నట్టు గుణశేఖర్ గారు ఎంతెంత పెద్ద పెద్ద సెట్లు అసలు ల్యాండ్మార్క్ పేరే చెప్పుకుంటారు సెట్ అంటే గుణశేఖర్ గారు అంతే మీకు ఎన్నండి బాబు అసలు అక్కడ చార్మినార్ మదర్ మీనాక్షి టెంపుల్ వేసారు మామూలు కదంటే వీళ్ళందరూ సైనికుడు దానికైతే ఒక పెద్ద సముద్రం ఇచ్చేసారు అలాగే ఇది ఆయన ఓన్ ప్రొడక్షన్ అండి గుణశేఖర్ గారిది సో ఆల్రెడీ టీజర్ కైండ్ ఆఫ్ థింగ్ లాంచ్ చేశారు ప్రొడ్యూసర్ వాళ్ళ అమ్మాయి సో మేడం మన గుణశేఖర్ గారు మిస్సెస్ వస్తున్నారు సెట్స్ రాగిణి గారు సెట్స్కి వస్తుంటారు రెగ్యులర్గా వచ్చి ఆవిడ చూసుకుంటుంటారు మేము ఇక్కడ పోచంపల్లి చేసాం 2 days పోచంపల్లి చేసాం తర్వాత లోకల్ హైదరాబాద్ అవన్నీ మన కాలేజ్ ఎపిసోడ్స్ అవన్నీ ఇక్కడ గచ్చిబౌలి ఇది ఉంది కదా సార్ మన సుందర విజ్ఞాన కేంద్రం దాంట్లో అట్లా చేసాం సో బాగుంది అది కూడా రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది కదా ఓవరాల్ ఎక్కుతాం కదా గచ్చిబౌలి నుంచి ఫ్లైఓవర్ నుంచి దాని పక్కన ఉంటుంది అది సేమే అంటే ఇది కొద్దిగా మోస్ట్ సఫిస్టికేటెడ్ టెక్నాలజీ రీసెంట్ అది కొద్దిగా పాతది అనమాట సో అలాగే కోర్టు కూడా మోరర్లెస్ ఇమోషనల్ ఫాదర్ క్యారెక్టర్ అండి మన నానిగారి ప్రొడక్షన్లో ప్రియదర్శి గారు లీడ్ రోల్ ప్రియదర్శి గారు లాయర్ క్యారెక్టర్ నేను కూడా సేమ్ మోరర్ కంటే ఒక వాచ్మెన్ క్యారెక్టర్ నాది అంటే లైక్ సేమ్ అంటే మీకు ఒక విక్టిమ్ ఫాదరా విక్టిమ్ ఫాదర్ తెలియదే ఉంది అందరికీ బయటకు ఆల్రెడీ వచ్చింది కానీ పోక్సో మీద పోక్సోని ఎలా మిస్యూజ్ చేసుకుంటున్నారు అని దాని ఆ ప్లాట్ మీద చేయండి అంటే పోక్సో మీద ఫోకస్ చేసినటువంటి సినిమా అవునండి దాని అంటే ప్రతివి లాస్ ఉంటాయండి ఇప్పుడు ప్రతి మనకి ఏంటంటే ఒక ఏమంటే దాన్ని ఏంటంటే సక్రమ పద్ధతిలో తీసుకుంటే మంచి జరుగుతుంది దాన్ని మిస్యూజ్ చేసుకుని చాలా మంది చేస్తారు అంతే కదా ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి గృహ హింస నిరోధక చట్టం ఇప్పుడు ఈ ఫోక్సో చట్టం వీటిని చేస్తున్నారు దుర్వినియోగం చేస్తున్నారని ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి వెరీ రీసెంట్గా బెంగళూరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా సేమ్ అంతే కదా అమ్మాయి కూడా అలాగే మిస్యూజ్ అయితే అబ్బాయి మీద ఇచ్చేయడం సూసైడ్ చేసుకోవడం అంతా అనేది సో అలాగే ఇప్పుడు ఉన్న లాస్ని ఏంటంటే ఉన్న దాన్ని ఎలా మిస్యూజ్ చేసి దానివల్ల లైఫ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి మనం చూస్తున్నాం బయట సేమ్ దాన్నే పోక్సో తీసుకుని ఒక ఇన్సిడెంట్ తీసుకుని చేస్తున్నారు అనమాట సో మీరు అన్నట్టు అది మీకు కెరీర్కి బాగా అదొక మైల్ స్టోన్ అవుతుంది అంటే ఆ ప్యాటర్న్ ఆఫ్ క్యారెక్టర్ అంటే నేను చాలా ఫాదర్ రోల్స్ చేశాను చాలా సినిమాలు ఇప్పుడు ఏంటి పెళ్లిగోడలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గర season 1 season 2 చేశాను దాంట్లో వర్షినికి ఫాదర్గా చేశాను అలాగా
చేశాను కానీ బట్ కంప్లీట్ ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండి ప్రాపర్ మైలేజ్ ఉండే క్యారెక్టర్ అయితే అన్నమాట రెండు. ఈవెన్ గుణశేఖర్ గారి దాంట్లో అలాగే ఏంటంటే దీంట్లో కూడా వస్తుంది. అలాగే ఇంకో దాంట్లో కూడా అంటే ఇప్పుడు ఎలా ఉంటాయంటే నాకు భరత్ అని వచ్చి ప్రతి ఒక్కరు సార్ మైక్ పట్టుకోవాలన్న ప్రతి ఒక్కరు పిలిచేవారు. పిలిచినా కొన్ని చాలా సెలెక్టివ్గా వచ్చినాయి. శుభోదయం సుబ్బారావు జర్నలిస్ట్ క్యారెక్టర్ అన్న దేనికి దానికి యూనిక్నెస్ ఉంది మళ్ళీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దూతా చేసా మన విక్రమ్ కుమార్ గారి నాగ చైతన్య గారిది, దాంట్లో సేమ్ కరప్టెడ్ జర్నలిస్ట్. అదంతా 7 minutes అండి ఒక సింగిల్ సీను. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎవరు టార్గెట్ అవుతున్నారు, ఎందుకు టార్గెట్ అవుతున్నారు రీసెర్చ్ చేసి మొత్తం. ఇంకొక అమ్మాయి ఒక యూట్యూబర్కి చెప్తా, ఆ అమ్మాయి జ్ఞానేశ్వరి కందరేకలు చేసింది. ఆ అమ్మాయి తీసుకెళ్ళి నా హీరో నాగ చైతన్య గారికి చెప్తాను మీది ఎలా జరుగుతుంది దాన్ని బట్టి. సో కరప్టెడ్ జర్నలిస్ట్ అందరూ జాగ్రత్తగా ఉండండి, మీరు టార్గెట్ అవుతున్నారు. మీ టార్గెట్ అవ్వడం మీరు ఇన్ ద సెన్స్ వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది. ఆ ఫ్యామిలీని టార్గెట్ చేయడం వల్ల మనిషి ఇంకేంటంటే నా జీవితం ఎందుకురా బాబు అని చెప్పి సూసైడ్ చేసుకుంటారు. ఆ ప్యాటర్న్లో ప్రతి జర్నలిస్ట్ని టార్గెట్ చేస్తూ వస్తుంది. సో ఇదేంటంటే ఏదో ఒక హింట్ వస్తుంది, ఒక జరుగుతుందంటే ఏదో ఒక పేపర్ ఫామ్లోనే వస్తుంది. ఎందుకంటే ఇది మీకు చూస్తే అంటే ఒక ప్రింటింగ్ మెషిన్ మీద ఒక జెన్యూన్ జర్నలిస్ట్ని లాంగ్ బ్యాక్ ఏదో పీరియాడిక్లో చంపేస్తే ఒక ప్రింటింగ్ ప్రెస్ ఇదంతా రివెంజ్ తీసుకున్నదాన్ని పోర్ట్రే చేశారు. అందుకు ఎవరైనా ఇన్సిడెంట్ జరుగుతుంటే వాళ్ళకి హింట్ వెళ్తుంది చిన్న పేపర్స్ మీద, ప్రింటింగ్ కదా చిన్న పేపర్, లైట్ హౌస్ లో కూడా మెస్ ఉంటే అక్కడ పేపర్లు అన్నీ ఉంటాయి చూసారా. సో అలాగే నేను ఈ పేపర్లు అన్నీ కలెక్ట్ చేసి రీసెర్చ్ చేస్తాను. బ్యాక్ టు ఏంటంటే ఎంతమంది ఉన్నారు దీంట్లో అలాగని చూస్తే మొత్తం వివరాలు ఇంత ఫైల్ ఒకటి ప్రిపేర్ చేసి, ఇది మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళందరూ టార్గెట్ చేసేది ఏం లేదు, ఎలా చేస్తుంది వీడిని ఏం చేయదు, ఈ కరప్టెడ్ జర్నలిస్ట్ ఏం ముట్టుకోదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని, పక్కింటోళ్ళని, చుట్టాలు వస్తే చుట్టాలని, ఇంట్లో ఎవడన్నా వెళ్ళి పాలు ప్యాకెట్ వాడిని, ఇంట్లో పనమ్మాయిని. సో వీడిని ఏం చేయకుండా వాళ్ళందరినీ టార్గెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడు ఇంకేంటంటే ఇదేంట్రా బాబు నా జీవితం ఎలా తయారైపోయిందని చెప్పి సూసైడ్ చేసుకుంటాడు. అన్ని సూసైడ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. రైట్, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా క్రియేట్ చేసి టార్గెట్ చేసి వాళ్ళని చంపే విధానంలో చంపదు, వాళ్ళంతా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. సో ఇన్ఫర్మేషన్ అంతా చెప్పి నేను మళ్ళీ బిల్డింగ్ నుంచి దూకుతా. మనది 5 floor మన ఇందిరా బిల్డింగ్ ఉంటుంది సార్ ఫిల్మ్ సిటీలో, దాని నుంచి 5 floors నుంచి దూకడం చేసి అక్కడ అయిపోద్ది అనమాట. ఆ 7 minutes చెప్పడం. సో అది ఒకటి. అలాగే వ్యూహం అని ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. సో ఇదే ప్యాటర్న్ చేస్తున్నా సెపరేట్ యూనిక్నెస్ ఉంటుంది అనమాట అది. సో అలాగా సేమ్ అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రెండు వచ్చిన తర్వాత ఇంకా అందరూ ఏంటంటే ఇమోషనల్ ఫాదర్, మొన్న ఎవరు అంటున్నారు ఇవన్నీ ఒకప్పుడు ఎల్బి శ్రీరామ్ గారు చేసేవారు ఇలా ఇమోషనల్ ఫాదర్ క్యారెక్టర్స్ అవన్నీ అని చెప్పాను. సో ఇప్పుడు మీరు రీప్లేస్ చేస్తున్నారు సార్ అలా ఎవరు అంటే నాకు ఒకటే సార్ ఏంటంటే మనకి స్టాంప్ పడకూడదు, ఈ క్యారెక్టర్ అని స్టాంప్ పడకూడదు. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఏదైనా చేయాలి, ఏదైనా చేయాలంటే వాళ్ళకి కూడా ఏ క్యారెక్టర్ అన్నా ఈయన సూట్ అవుతాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే డెఫినెట్లీ బిజీగా ఉంటాం. సో ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత ఇమీడియట్గా రిలీజ్ అయ్యే సినిమా ఇది మళ్ళీ సేమ్ విశ్వంబర ఇంకా టైం ఉంది, సమ్మర్ అన్నారు. ఇదండి మన ఒసే అరుంధతి అని చెప్పి ఒకటి ఉంది, అది లైక్ లో బడ్జెట్ మూవీ. అది కూడా ఇప్పుడు Jan or February. తర్వాత బరాబర్ ప్రేమిస్తాను February 14th ఒకటి ఉందండి. మన ప్రభాకర్ గారు వాళ్ళ అబ్బాయి చంద్రహాస్ తంది ఒకటి ఉంది. తర్వాత సేమ్ కోర్ట్ కూడా ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫిబ్రవరిలోనే ప్లాన్ చేస్తున్నారు కోర్ట్ సినిమా కూడా. అలా ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ 1 month ఎవ్రీ మంత్ ఏదో ఒకటి లైనప్లో ఉంది. ఓ సంవత్సరంలో ఈజీగా 10 నుంచి 15 సినిమాలు ఇంకా ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు ఎన్ని ఉంటాయి? ఐఎండిబిలో మొన్నే 101 వచ్చినాయండి, ఓన్లీ ఐఎండిబిలో. ఓకే, 101 వాళ్ళ కౌంట్లోనే. మామూలుగా అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, దగ్గర అంటే అన్ని కలుపుకుంటే 200+ ఉంటాయి. 200 షార్ట్ ఫిలిమ్స్, మొదట్లో సీరియల్స్ కూడా చేసి ఇప్పుడు చేయట్లేదు కానీ స్టార్టింగ్ అంటే ఏదో ఒకటి మనం స్టార్ట్ చేయాలి కదా, పని ఉండాలి కదా అన్నట్టుగా. ఏంటది పని ప్లస్ కాంటాక్ట్స్. ఓకే, అప్పట్లో మొత్తం స్వామీజీలే, ఇంత గడ్డం వేసుకుని ఏదైనా గడ్డం వేస్తే స్వామీజీ అది రాకూడదు అండి. ఇప్పుడు మానిటైజ్ అవ్వకూడదు. ఇప్పుడు నాకు ఎప్పుడు మన తెలుగు గారు కనబడ్డారు, ఆయన 500 సినిమాలు జడ్జి క్యారెక్టర్ చేశారు తెలుగు గారు, మొన్న ఎప్పుడో కనబడతా అంటున్నారు. అలాగా అది ఫిక్స్ అయిపోతారండి మనం ఒక క్యారెక్టర్ అంటే అలా అవ్వకూడదు అని. అంటే మనం అయ్యే వస్తున్నాయి అనుకున్నప్పుడు రిజెక్ట్ చేయటమే.
అంటే కానీ ఏది రిజెక్ట్ చేయాలి అనేది కూడా ఇక్కడ పాయింట్ మెయిన్, అక్కడ ప్రాపర్ జడ్జిమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎఫెక్ట్ అవుతుందా ఇప్పుడు కొన్ని చెప్పలేమండి ఏ వర్కౌట్ ఎలా అవుతాయో. ఇప్పుడు మీకు ఏంటది బలగంలో జయరామ్ గారు చేసింది యాక్చువల్గా ఫస్ట్ నన్ను అనుకున్నారు వేణు గారు, పెద్దన్నయ్య క్యారెక్టర్. అదేమైందని అంటే అంత బాగానే ఉంది, కమర్షియల్స్ పక్కన పెట్టండి, అది చిన్న సినిమా అన్నారు, ఓకే దేనికన్నా నేను రెడీ. కానీ ఇది కూడా నాకు బుక్స్ ఇచ్చారు, తెలంగాణ డైలెక్టింగ్ కొద్దిగా బాగా ఫ్లూయెంట్గా రావాలని. ఏది బలగంలో అంటే ఆయన బుక్స్ రిఫరెన్స్ ఇచ్చారు. తర్వాత ఈ ఇనిషియల్గా ఇన్స్టాగ్రామ్లో ఇవి చూడండి, వాళ్ళు ఫాలో అండి, పలానా ఛానల్ ఫాలో అండి, సో మీకు అది ఫ్లో బాగా వస్తుంది, యాక్సెంట్ అని చెప్పని అంత అయింది. నెంబర్ ఆఫ్ డేస్ అప్పుడు ఏమన్నారంటే ద కంటిన్యూస్ 40-45 days సెట్లోనే ఉండాలన్నట్టు చెప్పారు. నాకు అప్పుడు ఇనిషియల్ ఏంటంటే పుష్ప 1 అవుతుంది షూటింగ్, సో అలాగా కుదరలేదు. సో కొద్దిగా అనిపిస్తుంది అయ్యో మన అలాంటి సినిమాల్లో అంటే ఇలాగ అంత హ్యూజ్ అప్లాజ్ వచ్చిన సినిమాల్లో మనం ఉండుంటే బాగుంటుంది కదా అని చెప్పని. అండ్ ఎండ్ ఆఫ్ ద డే రాసి పెట్టి ఉండాలని చెప్పలేం ఎప్పుడు ఏ క్యారెక్టర్ అవుతుందో. తర్వాత నాకు మొన్న వెరీ రీసెంట్లీ ఘాటీలో యాక్చువల్గా మదర్ అనుష్క గారు మా ఫాదర్ క్యారెక్టర్ చేయాలి. నాకు ఇంట్లో పర్సనల్ ప్రాబ్లం అయింది, అంటే రేపు జగదల్పూర్లో షూటు మొత్తం అంతా అయిపోయింది. వాళ్ళ నైట్ ఫ్లైట్ అంటే మా బాబుకి ఇంట్లో హెల్త్ ఇష్యూ వచ్చింది, చిన్న బాబుకి అపెండిసైటిస్ సర్జరీ అయింది. సో ఉండాల్సి వచ్చింది రోహన్కి పేర్లు కూడా గుర్తుంచుకున్నారు. సో అలాగా రాసి పెట్టి ఉండాలి ఏదన్నా. ఒకసారి ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ సడన్గా అంటే ఏముందంటే ప్రైమరీ క్యారెక్టర్స్కి ఎప్పుడు అంటే 2-3 ఆప్షన్స్ పెట్టుకుంటారండి బ్యాకప్ కింద. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏదో ఒక రీజన్ వల్ల ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అవనివ్వండి, లేకపోతే డేట్స్ క్లాష్ అవ్వండి, ఏదో ఒకటి అవ్వచ్చు. సో ఇమీడియట్ అప్పటికప్పుడు వాళ్ళు వెతుక్కోలేరు కదా, అందుకు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కొన్ని క్యారెక్టర్స్ మనకు వస్తుంటాయి. వేరే ఆర్టిస్ట్ అనుకుంటారు, బట్ అది ఏదో విధంగా అది డ్రాప్ అవ్వడం జరుగుతుంది, మనం వాళ్ళని పిలవడం. సో అది అంటే రాసి పెట్టి ఉండాలి ఏ క్యారెక్టర్ మనం చేస్తాం. రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత? రిగ్రెట్ అంటే ఓన్లీ అదే చెప్పాను కదండి, నెవర్. అంటే నేను ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ ఒక స్టేబుల్గా ఇన్కమ్ పెరుగుతుంటుంది. ఇక్కడ ఒక ఫ్రైడే ఫేట్ మార్చేస్తుంది, నా పేరే మార్చింది ఒక ఫ్రైడే. రాజశేఖర్ అనేది శుభోదయం సుబ్బారావుగా చేసింది. అండ్ మానిటరీ విషయంలో కూడా ఒక హిట్ సినిమాలో ఆ హిట్ సినిమాతో లింక్ అయిన మంచి క్యారెక్టర్ పడి మన క్యారెక్టర్ కూడా పండితే డెఫినెట్గా మానిటరీ విషయంలో కూడా గ్రోత్ వస్తుంది. అంటే ఒకసారి కంపేర్ చేసుకుంటే మీరు అక్కడ ఉన్నట్లయితే బాగా ఉండేది, బాగా సేవింగ్స్ అన్నీ ఉండేవి, ఒక డిఫరెంట్ దీంట్లో ఉండేది. బట్ ఎండ్ ఆఫ్ ద డే చెప్తున్నాను కదండి, మా మానిటరీ ఇవి కన్నా ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉండాలి, మనం చేసే పని మనకు నచ్చాలి. అది ఇప్పుడు మనం ఎక్కడికైనా గుర్తుపడతారు కొంచెం, అది ఉంటుంది కదా. అంటే అదే అంటున్నానండి, ఇప్పుడు ఆ గుర్తుపట్టే విషయానికి వస్తే ఇప్పుడు మీకు పెద్ద కార్పొరేట్ కంపెనీ సీఈలో కూడా కార్లో ట్రాఫిక్లో ఉంటే ఎవరెవరికి తెలియదు. మా అయితే వాళ్ళ ఎంప్లాయీస్ హలో సార్ అవ్వాలి అని అంటారు. అదే ఒక మన మినిమం ఒక సీరియల్లో లేవండి జబర్దస్త్ మినిమం ఆర్టిస్టులు కూడా ఒకసారి రోడ్డు మీద కంటే అందరూ వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, అది కూడా సార్ అది ఏమంటారు ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. దానికి ఎక్కువ అలవాటు పడినా కష్టమే, సడన్ గా ఆగింది అనుకోండి తట్టుకోలేరు. అది ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ వస్తున్నప్పుడు సడన్ గా ఆగిపోయింది అనుకోండి చాలా ఇబ్బంది. అది దాంతో ఎక్కువ అటాచ్మెంట్ కూడా వచ్చింది హలో హాయ్ అంతవరకే. అదే సార్ ఇప్పుడు ఏంటంటే అదే అంటారు చూసారా, రావటం ఒక సక్సెస్ వచ్చినా మరీ ఇదవ్వకూడదు, అలానే ఫెయిల్యూర్ వచ్చినా మరీ కుంగిపోకూడదు అన్నట్టు అంటారు చూసారు. అలా బ్యాలెన్స్ గా వెళ్తే మనం తీసుకునే బట్టి ఉంటుందండి, ఏదైనా సక్సెస్ అన్న ఫెయిల్యూర్ అన్నా దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాన్ని బట్టి ఉంటుంది. అది రైట్ సార్, థ్యాంక్ యూ సార్ రాజశేఖర్ గారు. సో చాలా అంటే ఇంకా మాట్లాడుకోవడానికి చాలా ఉంది, మనం మాట్లాడితే రోజు తరబడి మాట్లాడుతూనే ఉంటాం. మనకున్నటువంటి టైం లిమిటేషన్స్ తోటి ఇప్పుడుతో ఈరోజు ఇక్కడ ఆపుదాం. మళ్ళీ ఇంకొక సందర్భం వచ్చినప్పుడు సో మీరు ఒక మంచి పాత్రతో మా ముందుకు వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని ఇంకోసారి సంభాషిస్తాను మీతో కలిసి. సో మంచి పాత్రలు చేయాలని, రేపు రాబోయే సినిమాలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్తున్నటువంటి కోర్ట్ కానివ్వండి, యూఫోరియా కానీ ఇలాంటి మంచి సినిమాలు చేస్తున్నారు కాబట్టి వాటి ద్వారా వచ్చే ఆ పేరు, సో వాటి ద్వారా వచ్చే మీ పాత్రలు, సో వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. వాటి ద్వారా మరింత ముందుకు వెళ్ళాలని రుద్రమామపురం ప్రొడ్యూస్ చేశారు కాబట్టి అది ఎప్పుడు వస్తుందన్నారు? అది రుద్రం ఆల్రెడీ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది హాట్స్టార్లో. ఓన్లీ ఓటీటీకి చేసాం, మెయిన్ స్ట్రీమ్ అని కాదు. ఎందుకంటే కొన్ని సినిమాలు
మనం తెలుసుకోవాలి సార్. అదే కొన్ని సినిమాలు ఏవి థియేటర్లో ఆడతాయి, ఏవి ఆడవు. ప్యూర్ లేదు, ఓటీటీ అనే చేసాం. అసలు సెన్సార్ కూడా చేయలేదు, ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయి ఓటీటీ ప్రాజెక్ట్ కి చేసాం. దాని తరంగా హాట్స్టార్ ఒక ఫేస్ అయింది. నెక్స్ట్ ఫేజ్ ఇప్పుడు ట్రై తమిళ వర్షన్ కూడా ఉంది అది. సో అది నెక్స్ట్ అమెజాన్ తమిళ్, అలాగే ఏంటంటే ఈటీవీ విన్ వాళ్ళతో ఇంకా మాట్లాడుతున్నాయి. సో అది అవుతారు అంటే ఫ్యూచర్ లో ఇంకా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే లెట్ మీ కరెక్ట్, నేను ప్రొడ్యూసర్ కాదు, ప్రొడక్షన్ చూసుకున్నా. అంటే ఎన్వీఎల్ ఇందాక చెప్పాను కదా, నండూరి రాము గారు అని, ఆయన బ్యానర్ అది. వాళ్ళ ఫాదర్ ఎన్వీఎల్ నరసింహాచార్య గారు అని ఒకప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట, వెల్ నోటెడ్. దుర్యోధనుడు, హరిశ్చంద్రుడు ఇవన్నీ చేశారు. కన్నాంబ గారు ఆయన కలిపి మొదట్లో ఓవర్సీస్ వెళ్ళి షోస్ ఇచ్చారు వాళ్ళు, ఆయన అబ్బాయి. సో ఆయన ఏంటంటే వాళ్ళ ఫాదర్ లెగసీ కంటిన్యూ, అంటే ఈయన జాతకాలు చెప్పుకుంటున్నా ఆ లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి దీంట్లో కూడా మీరు చూస్తే మాక్సిమం రంగస్థలం ఉన్నట్లు ఉంటారు. ఇది రుద్రమాంపురంలో మాక్సిమం ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 4-5 వెళ్ళాం కానీ మిగతా వాళ్ళందరూ, అజయ్ ఘోష్ గారు రంగస్థలం నుంచే, తర్వాత దాంట్లో రజనీ శ్రీకల్ గారు ఉన్నారు, మన అజయ్ ఘోష్ గారు వైఫ్, ఆవిడ రంగస్థలం నుంచే వచ్చారు. అండ్ మిగతా మాక్సిమం లోకల్ ఆర్టిస్ట్లను వాడాం. చీరాల సరౌండింగ్స్ అంతా, చీరాల అనేది మెయిన్ రంగస్థలం ఫేమస్ కదా బాగా, వేటపాలెం ఇవన్నీ. సో వేటపాలెం అంటే డివి సుబ్బారావు గుర్తొస్తా, మెయిన్ ఆయన చేశారు దాంట్లో పోలీస్ క్యారెక్టర్గా. సో అక్కడ లోకల్లో మాక్సిమం చేసాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అంటే ఎన్వీఎల్ ఆర్ట్స్కి సీయూగా, అంటే ఆయనకి నాకున్న ర్యాపోతో నా మీద నమ్మకంతో ప్రొడక్షన్ వరకు చూసుకున్నాం. మొత్తం ఓవరాల్ ఎగ్జిక్యూషన్ అంతా నేనే చూసుకున్నాను. అంటే ఓన్లీ ప్రొడక్షన్ అంటే రెగ్యులర్ ప్రొడక్షన్ కాదు, సినిమా చూసి తర్వాత దాన్ని ఏంటంటే మళ్ళీ హాట్స్టార్లో మొత్తం దాని మార్కెటింగ్ చూసుకున్నారు. డబ్బులు ఒకరే ఆయనవండి, ఆయన బయట నుంచి తీసుకొచ్చారు. మొత్తం ఎగ్జిక్యూట్ చేసిందంతా నేను బట్టి హాట్స్టార్ వాళ్ళతో మాట్లాడడం అదంతా. ఈవెన్ రైట్ నో ఇప్పుడు ఈటీవీ కానీ మన అమెజాన్ వాళ్ళతో మాట్లాడడం కానీ అంతా నేనే చూసుకుంటాను అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ఒక మంచి నటుడు తెలుగు చిత్రరంగంలో అడుగుపెట్టి 9 ఏళ్ళు అయింది. అవునండి, 9 years. ఖచ్చితంగా ఇది చాలా సుదీర్ఘకాలం కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.